శ్రీకాళహస్తిలో క్రిస్టియన్ సోదరులు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శిలువపై నుంచే జీసస్ ఇచ్చిన 7 సూచనలు ఆయన దయ, ప్రేమ సందేశాన్ని తెలియజేశారు. క్షమాగుణంకి మించిన మానవత్వం మరోది లేదని, లోకానికి ప్రేమతత్వం పంచాలనేదే జీసస్ సందేశం అని శ్రీకాళహస్తి లూథరన్ చర్చ్ పాస్టర్ మైకేల్ అన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తిలోని వివిధ చర్చిల్లో గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పురాతన చర్చ్ అయిన లూథరన్ చర్చ్లో పాస్టర్ మైకేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీసస్ శిలువపై నుంచి మానవాళికి ఇచ్చిన 7 సందేశాలను సవివరంగా వివరిస్తూ మానవాళి జీవనంలో సాగించాల్సిన ప్రేమ, దయ, క్షమాగుణాలను వివరించారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి లూథరన్ చర్చ్కి విచ్చేసి క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ప్రేమతత్వంతో సాగాలని, జీసస్ సందేశాన్ని పాటిస్తూ అందరం సంతోషంగా ఉండేలా కలిసిమెలిసి ముందుకు సాగాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. లూథరన్ చర్చ్ పాస్టర్ మైకేల్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. శిలువపై జీసస్ ఉంటూ లోకానికి విలువైన సందేశాన్ని ఇచ్చారన్నారు. ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వారికి మనం క్షమాగుణాన్ని చాటి వారితో మానవత్వాన్ని నెలకొల్పి సమాజం ఆనందకరంగా జీవనం సాగించే విధంగా ప్రేమతత్వాన్ని చాటుకోవాలన్నారు. నామములో వీక్షితులందరికీ క్రీస్తు లూథరన్ సంఘము కాళహస్తి పక్షాన ఈ శుభ శుక్రవారపు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మనందరికీ ఎరుక సమస్త మానవ కోటి మరి మేలు కొరకై, పాప పరిహారము కొరకై దైవ కుమారుడు యేసు క్రీస్తు మరి అవతరించి మరణించి తిరిగి లేచాడన్న సందేశాన్ని మరి మనం అందరూ ఎరిగి ఉన్నాం. ఈ దినం శుభ శుక్రవారం ఈ దినాన యేసు ప్రభు అలనాడు శిలువ మీద పలికినటువంటి 7 మాటల్లోని సారాంశాలను గూర్చి మరి మనం తెలియజేసుకుంటాం, మాట్లాడుకుంటాం. కూడి వచ్చిన అందరికీ భోజన కార్యక్రమాలు జరుగుతాయి. మరి విశేషంగా ఇందులో ఉన్నటువంటి సత్యం మరి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్న క్షమావార్త. మానవాళి ఒకరినొకరు క్షమించి దేవుని చేత క్షమింపబడి మరి నవ సమాజంగా కలిగి బ్రతుకున్నట్లు మరి 66 గ్రంథాల సంక్షిప్తమైనటువంటి సత్యస్వార్త వేదికగా ఈ శిలువ మీద పలికినటువంటి మరి గొప్ప మాటలు ఈ 7 మాటలు. ఈ మాటలు అన్ని కూడా మరొకసారి దైవ గ్రంథాన్ని గుర్తు చేస్తూ మన వాళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించి ఒకరినొకరు క్షమించి దైవ సహవాసం కలిగి అన్ని రీతుల ఆనందాన్ని కలిగించుటకు ఏర్పడిన ఈ గొప్ప దినపు శుభాలు మీకు అందరికీ మరి ఉండాలని, దేవుని ఆశీస్సులు వీక్షించున్న ప్రతి వారికి కలగాలని ప్రభు పేరట వేరుకుంటూ ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.